ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. జలాశయాలకు అవుట్ఫ్లో ఇన్ఫ్లో సమానంగా ఉంది. వైరా, పాలేరు, లంకా సాగర్లకు వచ్చే వరదను దిగువకు వదులుతున్నారు. మున్నేరు 8.5 అడుగులు ప్రవహిస్తోంది. ప్రతి మండలంలో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆకేరు, మున్నేరు వద్ద సోలార్ నైట్ విజిబుల్ కెమెరాలను అమర్చి కార్యాలయం నుంచి గమనిస్తున్నారు. ఇక 4 వైపులా రహదారులు డిస్కనెక్ట్ అయ్యాయి. ఆల్టర్నేట్ రూట్ లేని వాళ్లు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని సూచిస్తున్నారు. వర్షం ఇలాగే కొనసాగితే రేపు సెలవు ప్రకటించే అవకాశం ఉందంటున్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మరిన్ని వివరాలు కథీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి నిర్విరామంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో అనేక జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతూ ఉంది. క్రమక్రమంగా గోదావరి నీటి మట్టం అనేది కూడా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవును కూడా ప్రకటించడం జరిగింది. అసలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రెయిన్ఫాల్ పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ రోడ్లకు సంబంధించిన అంతరాయం ఏర్పడింది, ఎక్కడ రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఇక్కడ R&B అధికారులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తూ ఉంది అనే అంశాలు మనం మాట్లాడటం కోసం ఇప్పుడు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్నాం. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ప్రత్యేకించి రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా కురుస్తున్న కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాలు తోడై ఇప్పుడు ఖమ్మం జిల్లాకు కొంత మున్నేరు వద్ద కానివ్వండి అనేక చోట్ల వరద పోటెత్తా ఉంది. దాని కారణంగా ఎన్ని చోట్ల కనెక్టివిటీ కట్ అయిపోయింది, వాటి మరమ్మతులు ఏ విధంగా చేస్తున్నారు, ఆ రవాణా కొనసాగటం కోసం చేసే ప్రయత్నాలు ఏంటి? మనకి నిన్న గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తూ ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా 5 నుంచి 6 సెంటీమీటర్ల వరకు మనకి యావరేజ్గా నమోదైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ ట్యాంకులు అన్నీ కూడా సర్ప్లస్ నిండడం కూడా జరిగింది. మనకున్న మేజర్ రిజర్వాయర్స్ వైరా, పాలేరు, లంక సాగర్ కూడా దాదాపు 95% ఫిల్ అయ్యి అవి వచ్చినట్టు మనం వీఆర్ ద్వారా మనం వదులుతూ ఉన్నాం. అండ్ అవి ఇన్ఫ్లోస్ స్టడీగా వస్తూ ఉన్నాయి, అవుట్ఫ్లోస్ కూడా వెళ్తూ ఉన్నాయి. అయితే మేజర్గా వర్షం భావం ఇక్కడ మనకి కాలువొడ్డు దగ్గర కూడా చూసుకున్నట్లయితే 8.5 ఫీట్లు ఇప్పుడు మున్నేరు మనకు ఉంది. పై ఎగువ కూడా మనము మానిటర్ చేస్తూ ఉన్నాము. ఆకేరు, మున్నేరు దగ్గర, అటు తిప్పారెడ్డిగూడెం కానివ్వండి, ఇటు డోర్నకల్ దగ్గర కానివ్వండి, అవి కూడా మనకి స్టడీగానే రైజ్ అవుతున్నాయి. కానీ బాగా సడన్ రైజ్ అట్లాంటివి ఏం లేదు గత సంవత్సరం మనం చూసినట్టుగా. సో కాబట్టి ఈసారి ఫ్లడ్ మనకి ఇక్కడ సడన్గా రైజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. బట్ జిల్లా యంత్రాంగం కూడా అంతా అలర్ట్ అయి ఉన్నది, ఖమ్మం టౌన్ కానివ్వండి, జిల్లా మొత్తం మీద కూడా. అయితే మీరు అన్నట్లు మేజర్గా రవాణా ఎక్కడైతే ఇబ్బంది అయిందంటే అక్కడ రోడ్డు డ్యామేజ్ ఏం కాకుండా బట్ చెరువులు నిండి అక్కడ రోడ్డు పైనుంచి అలుగు అనేది పారడం అనేది ఉంది. సో అవి అక్కడ డేంజరస్గా పోతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ బైక్స్ కానివ్వండి నడిస్తే కూడా అది చాలా ప్రమాదకరం. కాబట్టి అక్కడ మనము టెంపరీగా ఆపడం జరిగింది, బ్యారికేడ్ చేసినాము. బ్యారికేడ్స్ ఏమైనా ఉన్న దగ్గర బ్యారికేడ్, లేకపోతే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని అడ్డుగా పెట్టి మనం అక్కడ టెంపరీగా ఆపడం జరిగింది. సో యాజ్ సచ్ రోడ్లు తెగిపోవడం అట్లయితే ఎక్కడ లేదు. ముఖ్యంగా మనకి సత్తుపల్లి దగ్గర ఒకటి, ఇక్కడ మార్నింగ్ దంసలాపురం దగ్గర వెళ్ళాను అక్కడ ఒకటి, ఎదులాపురం అక్కడ కూడా ట్యాంక్ నిండి రోడ్డు మీద నుంచి వెళ్ళడం, ఇవన్నీ మనకి వచ్చినాయి మన దృష్టికి. అక్కడ టెంపరీగా మనం ఒక 5-6 అవర్స్ మనం స్టాప్ చేస్తే మిగతా మళ్ళీ ఒక్కసారి తగ్గంగానే మళ్ళీ ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ రిస్టోర్ చేస్తాం. అయితే ప్రస్తుతం కూసుమంచి మండలంలో ఉన్న నరసింహాలగూడెం కానివ్వండి, సత్తుపల్లిలో ఉన్న సిద్ధారం, అదేవిధంగా రామకృష్ణాపురం, ఇటు తీగల బంజర్ వద్ద ఈ 4 కనెక్టివిటీలు తెగిపోవడం జరిగింది. అటు ఏన్కూరు, ఇటు కూసుమంచి, ఇటు సొత్తుపల్లి, ఇటు బోనకల్, ఈ 4 మండలాలకు. కానీ వీళ్ళకి సంబంధించి ఆ రవాణా వ్యవస్థను ఆల్టర్నేట్ వేస్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా? జిల్లా ప్రజానికానికి ఏం సూచిస్తారు? అది ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ దంసలాపురం దగ్గర వాళ్ళకి చేసి వాళ్ళకి సూచించి వాళ్ళకి మళ్ళీ వాపస్గా వేరే రూటు మనకి వాళ్ళు టౌన్ కనెక్టివిటీ వాళ్ళకి రిస్టోర్ చేయడం జరిగింది. పబ్లిక్కి కూడా మా నుంచి విజ్ఞప్తి ఏంటంటే, బికాజ్ ఇక్కడ మనకి కొన్నిటి దగ్గర ఆల్టర్నేటివ్ రూట్స్ ఉండకపోవచ్చు. బికాజ్ మనకి ఇవాళ వర్షం నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల చెరువులు నిండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్లస్ ఇవాళ కూడా మనకి ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి అత్యవసరం అయితే తప్పితే వాళ్ళు ట్రావెల్ అవాయిడ్ చేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. ఇది దృష్టిలో పెట్టుకొని నేడు అన్ని విద్యా సంస్థలకి కూడా జిల్లాలో మనం సెలవు ప్రకటించినాము. సో కాబట్టి ప్రజలకి మా యొక్క విజ్ఞప్తి, అధికారులు ఇచ్చినటువంటి సూచనలు వాళ్ళు పాటిస్తూ మా సహాయ సహకారాలు అందించాలని చెప్పి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాపాయ స్థితిలో ఇటువంటి రోడ్లు పారుతున్నటువంటి ఆ రోడ్లు కానీ లో లెవెల్ కాజ్వేస్ దాటే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవైపు ఆకేరు క్రమక్రమంగా పెరుగుతోంది. గత 2 సంవత్సరాలను చూస్తే అలాంటి పరిస్థితి ఉండి క్రమక్రమంగా పెరిగి ఒక్కసారి జిల్లాలో వర్షపాతానికి యాడ్ అయిపోయిన తర్వాతనే 41 అడుగులకు వచ్చిన వాటర్ అంతా ఫ్లో అయిపోయింది. ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉండే అవకాశం ఉందా? దానికోసం ఏమైనా ఆల్టర్నేట్ వేస్ ఏమైనా మీరు సూచిస్తున్నారా?
అంటే ఈసారి లాస్ట్ టైం ఉన్నటువంటి ఈ వరద ఉధృతి దృష్ట్యా మనం తీసుకొని ఈసారి మన పకడ్బందీగా ఫోర్కాస్ట్ ఏర్పాటు చేసుకున్నాము. లాస్ట్ టైం మనకి తీర్థాల నుంచి ఇక్కడ అర్ధ గంటలో ఫ్లడ్ వచ్చేస్తుంది. సో ఆ తీర్థాల మనం తీసుకున్న కానీ ఫ్లో రీడింగ్ అర్ధ గంటలో మనము ఇవాక్యుయేషన్ చేయడం కష్టమవుతుంది అని చెప్పి మనం ఈసారి ఎగువ ప్రాంతాల్లో కూడా మనం రీడింగ్ ఏర్పాటు చేసినాం. సోలార్ బేస్డ్ సర్వేలెన్స్ కూడా పెట్టినాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మన డైరెక్ట్ సీసీటీవీ కెమెరాలో లైవ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఫ్లడ్ నిలకడగా మనకి ఆకేరు కానివ్వండి, మున్నేరు కానివ్వండి నిలకడగా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో అక్కడ నుంచి మనకి ఫ్లడ్ రావడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది. సో అక్కడ అనూహ్యంగా ఫ్లడ్ పెరిగినట్లయితే వితిన్ మనం 1 అవర్లో ఇక్కడ ఇవాక్యుయేట్ చేసి బిఫోర్ 3 అవర్స్ ఒక బఫర్ కూడా మన దగ్గర ఉంటుంది. సో ఇది లాస్ట్ టైం ఫ్లడ్ దృష్ట్యా మీరు అన్నట్టు సడన్గా ఇక్కడ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం చాలా ఎగువ ప్రాంతాల్లో కూడా ఫ్లడ్ లైవ్ మానిటరింగ్ చేస్తాం. ఇది 24 అవర్స్ ఉంటుంది. ఈవెన్ నైట్ విజన్ కూడా ఉన్నది కెమెరాకి. ఇది ఈసారి పెట్టి మనం కంట్రోల్ రూమ్లో ఇటు మన దగ్గర అది నిరంతరం మానిటర్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? ఎలా ఉంది? ఏమైనా కంట్రోల్ రూమ్ నెంబర్ ఏమైనా ఇస్తున్నారా? ఏం చేస్తున్నారు? అంటే మనకి కంట్రోల్ రూమ్ ఆల్రెడీ ఆపరేషన్ ఉంది. ఇప్పటికి 35 కాల్స్ వచ్చినాయి. మేజర్గా ఫ్లడ్ ఎంత ఉంది ఇవన్నీ వాళ్ళు కనుక్కోవడానికి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా మనం 73 పునరావాస కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినాము. దాంట్లో మనకు ముఖ్యంగా ఖమ్మం టౌన్లోనే దాదాపు 25 వరకు మనం ఏర్పాటు చేసినాము. ఇక్కడ అన్ని ఇన్ఛార్జ్లు ఏర్పాటు చేసినాము. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికైతే పునరావాస కేంద్రాలకు పంపించాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ వస్తే ఇమీడియట్గా అది మన అడ్మినిస్ట్రేషన్ రెడీగా ఉంది. అక్కడ ఇన్ఛార్జీలు, కుకింగ్ స్టాఫ్ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అవస్థలు కలగకుండా అన్ని రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మన యంత్రాంగం అంతా కూడా ట్రైనప్ అయి ఉన్నారు. అంటే ప్రభుత్వ అధికారులకు వ్యక్తిగత సెలవులు ఏ విధంగా ఉన్నాయి? విద్యా సంస్థలకు ఈరోజు మీరు సెలవు ప్రకటించారు. దీన్ని కొనసాగించే అవకాశం ఉందా, లేకపోతే రేపటి నుంచి ఫుల్ స్టాప్ ఉందా? అంటే ఇవాళ ఫోర్కాస్ట్ మనకి ఈవినింగ్ ఇంకా క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఒకవేళ మనకి ఆరెంజ్ కానీ రెడ్ అలర్ట్ కానీ ఉంటే రేపు కంటిన్యూ చేస్తాం. బట్ ప్రస్తుతానికైతే ఇవాళ వరకే మనం సెలవు ప్రకటించినాము. ఇవాళ ఈవినింగ్ ఫోర్కాస్ట్ బట్టి డిసైడ్ చేస్తాం. అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేసి వారు హెడ్ క్వార్టర్లో ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా దీనికి సంబంధించిన వరదకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీ ఫుటేజ్ ద్వారా పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. దాని కారణంగానే ఫోర్కాస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడం కోసం ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అనుదీప్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.